ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పురులారా, ప్రతిదినం ప్రభు మనకు అనుదిన కృపను అనుగ్రహించి విశేషమైనటువంటి దీవెన ఆశీర్వాదములతో మనలను నడిపించుచున్నాడు, పోషించుచున్నాడు, కాపాడుతున్నాడు. అడుగడుగున మనకు కావలసిన భద్రతను ప్రభు అనుగ్రహించి ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకి కృతజ్ఞులమై ఆయనకు శిరస్సు వంచి నమస్కరించబద్ధులం. ఆయన పరిశుద్ధ నామాన ఆయనను ఆరాధించబద్ధులం. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదివినప్పుడు అందులో యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను అనే మాట మనం చదువుతామండి. ఇక్కడ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సర్వాంతర్యామి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతటికీ కూడా ఆయనే ఆధారభూతుడు, కారణజన్ముడు. ఆయన నోటి మాట వలన ఈ సృష్టిలో సమస్తం కూడా కలిగాయి. అంతటి సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే మన ప్రభువు. అయితే ఇక్కడ విశేషమైన మాట ఏంటంటే, ఆయన అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడ్డాడు అనే మాట మనం గమనించినప్పుడు ఆశ్చర్యమే కలుగుతుంది. అపవాది ఆయనను కూడా శోధించుటకు అరణ్యమునకు కొనిపోబడ్డాడా అంటే సాతానికి అంత శక్తి ఉన్నదా అనే ప్రశ్న మనకి ఇక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడండి. ఆయన పరాక్రమం కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు. కానీ ఆయన తమ మహిమను విడిచి మానవుని స్వరూపము దాల్చి ఆయన దాసునిగా ఈ లోకానికి దిగివచ్చి మన రక్త మాంసములలో ఆయన పాలిభాగస్తుడై ఆయన ఒక నరునిగా ఉన్నాడు. అందుచేతనే సాతాను ఆయనను శోధించుటకు ఆయనను అరణ్యమునకు కొనిపోబడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఆయన 40 దివారాత్రులు అరణ్యములో శోధింపబడ్డాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. సాతాను చేత ఆయన కొనుపోబడ్డాడట. నాకు ఆ మాట ఆశ్చర్యం అనిపించింది, కొనుపోబడెను అనే మాట. ఇక్కడ సర్వశక్తి కలిగిన దేవుడు, నేను దేవుడును గనుక, నేను దైవ కుమారుడును గనుక ఈ లోకంలో రక్తమును చిందించి పాప క్రయధనమును చెల్లించి సర్వమానవాళిని విమోచించడానికి దిగివచ్చిన దేవుడును గనుక నాకు శోధన ఉండకూడదు, నాకు ఎదురుండకూడదు, నాకు ఎలాంటి శ్రమ ఉండకూడదు అని ఏనాడు కూడా ఆయన ఆ మార్గాన్ని ఎంచుకోలేదండి. మనం ఎలాగైతే శోధింపబడుతూ ఉన్నామో ఆ రీతిగానే ఆయన కూడా శోధింపబడ్డాడు. మనం ఎలాగైతే శ్రమలను ఎదుర్కొంటున్నామో ఆయన కూడా అలాగే శ్రమలను ఎదుర్కొన్నాడు. మనం ఎలాగైతే ఆకలిగా ఉన్నామో ఆయన కూడా అలాగే ఆకలిగా ఉన్నాడు. మనం ఎలా అయితే అలసిపోయి నిద్రిస్తామో ఆయన కూడా అలాగే అలసిపోయి నిద్రించాడు. అంటే సంపూర్ణమైన మానవత్వం కలిగిన మనిషిగా ఈ లోకంలో ఆయన కొనసాగాడు. చాలామంది అంటుంటారు, ఏమన్నా ఆయన దేవుడు కాబట్టి ఆయన సహించాడండి, మనం సహించలేమండి అంటుంటారు. దేవుడే, దేవుడు ఎలా బ్రతికాడు ఈ లోకంలో అనంటే ఆయన మన రక్త మాంసములు పంచుకొనిన వాడై మన వలే ఆయన జీవించాడు. మనకు కలిగిన సమస్తం ఆయనకు కూడా వచ్చాయి. కానీ వాటిలన్నింటినీ ఆయన అధిగమించగలిగాడు, జయించగలిగాడు. మనము కూడా జయించగలము అనే నిర్ధారణను, విశ్వాసాన్ని ఆయన మనకు కలిగించాడండి. నేను దేవుడిని కనుక నేను చేశాను, మీరు చేయలేరు అనలేదు. మీరు కూడా ఇదిగో ఇలాగ నేను జయించవచ్చు. మిమ్మల్ని సాతాను శోధించుటకు మిమ్మల్ని కొనిపోబడినప్పుడు, మిమ్మల్ని కొనిపోయినప్పుడు మీరు కూడా ఇలాగున నడిపించబడిన వారై మీరు కూడా ఈ శోధనను జయించవచ్చు అని మనకంటే ముందుగా మన ప్రభువు అడుగులు వేశాడు.
ఆయన మనకంటే ముందుగా నడిచాడు, మాదిరిగా ఉన్నాడు. ఆయన మనకు సమస్తమును కనుపరిచాడు. నా ప్రియమైన వారులను గమనించండి, ఎవరైనా బలము కలిగిన శూరులుగా ఉండాలని, శక్తి కలిగిన సామంతులుగా బ్రతకాలని ఆశిస్తారు. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనిషి బలహీనుడై ఉన్నాడు. ఆ బలహీనుడు బలవంతుడుగా ఉన్నటువంటి సాతానుని జయించాలి. జయించుటకు కావలసిన పూర్ణమైన బలమును ఎలా పొందుకోవాలి, ఎలా వారిని సాతానుని జయించాలి అని ఒక గొప్ప ప్రణాళికను మన ఎదుట ఆయన ప్రత్యక్షపరిచాడు. ఎలా సాతాను యొక్క తంత్రములను అధిగమించాలి ఆయన ప్రత్యక్షపరిచాడు. ఏదో ఆయన పరలోకంలో కూర్చొని భక్తులారా ఈ మార్గంలో వెళ్ళండి, ఆ మార్గంలో వెళ్ళండి, ఎలా జయించండి, అలా జయించండి అని మాట మాత్రం సెలవిచ్చిన వాడు కాదు ఆయన. ఎలా జయించవలెనో, ఎలాంటి శోధనలు మనకు లోకంలో వస్తాయో, ఎలాంటి అరణ్యానికి మనం కొనుక్కోవలసి వస్తుందో ఇవన్నీ సాక్షాత్తు కంటికి కట్టొచ్చినట్లుగా ఆయన చూపెట్టాడండి. అరణ్యం అంటే ఎలా ఉంటుంది? అదొక శూన్యం కదా. అక్కడ రక్త సంబంధాలు, బంధుమిత్రాదులు, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు, ఇంకా మనకు కావలసిన ధనము, బలము అక్కడ ఏమీ కనిపించదండి. అరణ్యం ఒక శూన్యం. అది కంటి చూపు మేరలో ఏ నరమాత్రుడు కనిపించడు. ఒంటరి అనుభవం అది, ఏకాకి జీవితం అది. కానీ అలాంటి ఒంటరితనంలో యేసయ్య ఒక్కడే నిలిచి సాతానుని ఎదిరించాడు, సాతానుతో పోరాడాడు. మీరు ఇదే 4వ అధ్యాయంలో 11వ వాక్యంలో చదివితే ఏముంటుంది అక్కడ? అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అనే మాట చదువుతామండి. ఆయన ఆ అరణ్యానికి కొనుపోబడిన వాడై అక్కడ సాతానుని జయించాడు, సాతాను తంత్రములను జయించాడు, వాడి ఆలోచనలు జయించాడు. ఆ పిదప దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశాయట. నిజమే, ఈరోజున మన వ్యక్తిగత అనుభవాలలో కూడా ప్రియులరా ఒక మాట, అదేంటంటే మనం అరణ్యమునకు కొనిపోబడిన అనుభవాలలో ఒక విజయవంతమైన బ్రతుకుని మనం సంపాదించాలి, సాధించాలి. ఆనాడు దేవదూతల పరిచర్య మనకు కలిగినట్లుగానే ఒక గొప్ప ఘనత మనకు కలుగుతుంది, మెప్పు మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకు రాగానే ఆయన ప్రార్థించుచుండగా వాక్యంలో వ్రాయబడిన మాట అండి, పరలోకములో నుంచి ఒక స్వరం, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక స్వరం పావురము వలె దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చి వ్రాలెను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో కలిగిన ప్రభువు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రభువు ఆయన అరణ్యమునకు కొనిపోయి ఆయన ఆ శక్తి చేత, ఆ పరిశుద్ధాత్మ బలము చేత సాతానుని ఎదిరించాడు, జయాన్ని పొందుకున్నాడు, దైవ కుమారునిగా రుజువుపరుచుకున్నాడు. ఆ మార్గాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి వెళ్ళాడు. కనుక ఈ అరణ్య పోరాటాలలో, ఈ అరణ్య మార్గములో, ఎడారి వంటి శూన్యములో, దిక్కు దశ తెలియని పరిస్థితుల్లో ఒకవేళ మనం ఎదుట నిలిచినప్పటికీ కూడా అవి మనం జయించడానికి కానీ ఓడిపోవడానికి కాదు, అలసిపోవడానికి కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలండి. తుది శ్వాస వరకు మనం పోరాడాలండి. ఆఖరి క్షణము వరకు విశ్వాసాన్ని వీడకూడదండి. విశ్వాస వీరులమై ప్రభు కొరకై మన సాక్షిగా నిలవాలండి. మరొక మాట కూడా నేను పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ఒక చరిత్రను గురించి చెప్పాడు. ఆ చరిత్రలో ఇద్దరు కనిపిస్తారండి, ఒక పేదవాడు, ఒక గొప్పవాడు. ఆ చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏంటంటే, గొప్పవాడు, సమృద్ధి గలవాడు, తనకు ఏం కావాలనో అవి సంపాదించుకున్నాడు, ఎంత కావాలనో అంత కూడగట్టుకున్నాడు, మూటగట్టుకున్నాడు, తను ఆశించింది అతడు భుజించాడు, సంతోషంగా సమృద్ధితో బ్రతికాడు. అక్కడే ఒక పేదవాడున్నాడు, అతని పేరు లాజరు. అతడికి అంత ఆస్తి లేదు,
అంత సమృద్ధి లేదు, తినడానికి కూడా లేని పరిస్థితులలో అతడు వ్యాధి చేత నలగగొట్టబడుతూ కుక్కలు వచ్చి అతన్ని శరీరాన్ని నాకుతున్న అనుభవాలలో ఎంతో పేదరికంలో పురిలారా దేవునికి నమ్మకంగా బ్రతికాడు, దేవుని దృష్టిలో నిలిచాడు. తనకు కలిగిన ఆ పేదరికంలో కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే మరణం అనేది అందరికీ తథ్యం. అది మర్యాద లేని మరణం. చిన్నవానికి పెద్దవానికి అందరికీ వస్తుంది. పురులారా వారిద్దరికి మరణకాలం వచ్చింది. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. చూడండి, అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. చరిత్రలోకి మనం వెళితే ధనవంతుడేమో యాతనపరచబడే స్థలానికి వెళ్ళాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆయనతో విశ్రాంతిగా ఉన్నాడట. ఈ చరిత్రలో మనం నేర్చుకోవలసింది ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం పరలోకానికి రాదండి. ఈ లోకంలో ఉన్న ఆధిక్యతలు, ఆధిపత్యాలు, పదవులు పరలోకానికి రావండి. ఈ లోకంలో మనం అధికారము కలిగిన వారమై, ఆధిపత్యము కలిగిన వారమై ఈ స్థితినే పరలోకములో కలిగి ఉంటాము అని మనం భ్రమపడకూడదండి. ఇహలోకమందు ధనవంతులైన వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేకపోవచ్చు. కానీ ఇహలోకమందు దరిద్రులైన వారు, ఆ మాట చూడండి, వాక్యంలో అదే వ్రాయబడి ఉందండి. ఆ దరిద్రుడు చనిపోయి, ఈ లోకం సంబంధంగా ఈ లోకంలో అతడు దరిద్రుడే, కానీ పరలోకమందు అతడు ధనవంతుని కంటే శ్రేష్టమైన వాడండి, గొప్పవాడండి. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. మనము దేవదూతల చేత కొనిపోబడాలి. ఐశ్వర్యం చేత ఈ లోకంలో మనం బ్రతకవచ్చు. ఎన్నో ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు మనం సంపాదించుకోవచ్చు. ఇవి మనల్ని పరలోక రాజ్యానికి కొనిపోలేవండి. మనుష్య మాతృలైతే ఈ లోకంలో మన హంగులు రంగులు చూస్తారు, కులగోత్రాలు చూస్తారు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు చూస్తారు. కానీ పరలోకమందున్న దేవుడు అవి ఏవి చూడడు. మన నమ్మకత్వాన్ని చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు, మన నిరీక్షణను చూస్తాడు, మనలో ఉన్న పవిత్రతను చూస్తాడు. ఒళ్ళు గుల్లైపోయి శరీరం క్షీణించిపోతున్నా కూడా అతడు క్రీస్తు సరళతలోంచి, దైవ సరళతలోంచి తొలగినవాడు కాదు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అతనిలో ఉన్న విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, పరిశుద్ధత ఇవన్నీ కూడా అవి ఘనమైనవి, శ్రేష్టమైనవి, ఈ లోకంలో ఉన్నతమైనవి గనుక దేవదూతలు వచ్చి అతనిని కొనిపోయారట. నిజమే. ఈరోజు మనము ఆ దర్శనం లేకపోతే, ఆ దూరదృష్టి మనకు లేకపోతే ఈ లోక సంబంధంగా మనం కూర్చుకుంటామే కానీ పరలోకమందున్న వాటిని మనం కూర్చుకోలేమండి. ఈరోజు మనిషి పోకడ ఎలా ఉందంటే, ఈ లోకంలో ఉన్న వాటి మీదనే దృష్టి కలిగి అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, అంత కావాలి, ఇంత కావాలి, ఓ రాత్రి పవళ్ళు రెక్కల మొక్కలు చేసి వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. కానీ ఒక రోజున ఈ లోకాన్ని నేను విడవాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నన్ను ఎవరు కొనిపోతారు? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన చాలా సంపాదించుకున్నాడట, కొట్లన్నీ నింపుకున్నాడట. ఆఖరికి తన ప్రాణంతో తను ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, తరతరాలకి కావాల్సింది నేను నీ కొరకు సమకూర్చి పెట్టానని తన ప్రాణంతో చెప్పుకుంటే ప్రభు చక్కటి మాట, వెర్రివాడా. వెర్రివాడా అంటే మన పరిభాషలో పిచ్చివాడా. ఈ రాత్రిని ప్రాణాన్ని వారు కోరుకొనుచున్నారు. ఎవరు వాళ్ళు? అతనిని కొనిపోయేవాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవదూతలు కొనిపోతే పరలోక రాజ్యానికి ఏరతాడు కదా అతను. పరలోక రాజ్యానికి దేవదూతలు కొనిపోతారు. మరి తన ప్రాణాన్ని సుఖపెట్టుకొని ఈ లోకం మట్టుకే ధనవంతునిగా కొనసాగాలనుకున్న ఆ వ్యక్తిని
దేవదూతలు కాదండి. మరి వారి సైన్యం వేరు కదండి. వాళ్ళు వచ్చి అతనిని కొనిపోయారట. అతడు అగ్నిలో వేయబడ్డాడు. ఇప్పుడు అతను యాతనపరచపెట్టబడ్డాడు. అది బహుఘోరమైన పరిస్థితి అండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాము, లాజరు పేదవాడే, కానీ ఆ పేదవాడిని దేవదూతలు కొనిపోయారు అన్నప్పుడు ఈ రోజున మన బ్రతుకుల్లో మనం ఏదో కోల్పోయాము అని అనుకోకూడదు. నేను ఎంతో సంపాదించుకోలేకపోయాను అని అనుకోకూడదు. ఉన్నదానితో ప్రభు ఏ స్థితిలో మనం ఉంచితే ఆ స్థితిలో విశ్వాసాన్ని కాపాడుకొని, దైవ ప్రేమను కాపాడుకొని, నిరీక్షణ కలిగిన వారమై, పవిత్రత కలిగిన వారమై ప్రభు కొరకు వేచి చూడాలి. ఆయన రాజ్యంలోనికి దేవదూతల చేత మనం కొనిపోబడినట్లుగా మన విశ్వాస జీవితాన్ని మనం మలచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన జీవితానికి క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది, ఎంతో గొప్పది అనేది మనం గుర్తించి గ్రహించి ఆ దిశగా మనం నడిపించబడాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒకసారి దైవజనుడైన ఫిలిప్ని దేవుడు దర్శించి అతనితో చెప్పాడు, నీవు పరిగెత్తుకొని వెళ్ళి రథంలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అతనిని కలుసుకొనమని. చూడండి, అతడేమో రథంలో వెళుతున్నాడు. రథములో వెళుతున్న వ్యక్తిని ఈ దైవజనుడు పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కలుసుకోవాలట. పిల్లల ఫిలిప్ అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథంలో వెళుతున్న అతనిని కలవడం. అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ ఫిలిప్ దైవజనుడు వెళ్ళి అతనిని దర్శించి అతను చదువుతున్నది అతనికి గ్రహింపు చేసి ఆ వాక్యం యొక్క ఆంతర్యాన్ని అతనికి తెలియపరిచినప్పుడు అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగింది, పరివర్తన కలిగింది. వెంటనే ఆ కందకి మంత్రి అన్నాడు, అయ్యా, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, నా హృదయాన్ని నేను మార్చుకున్నాను, పశ్చాత్తాప్తుడనయ్యాను, లేఖనముల యొక్క గ్రహింపు నాకు కలిగింది. దైవజనుడు నీవు కూడా సిద్ధంగా ఉన్నావు, ఇక ఆలస్యం ఏంటి, నాకు వెంటనే బాప్తిస్మం ఇవ్వమని ఆయన కోరుకున్నాడండి. మనం గనకైతే ఎన్ని ఆటంకాలు చెప్పేవాళ్ళము. ఎందుకంటే మనకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదండి. కానీ ఆ మంత్రి అలా కాదు. ఇది శుభ సమయం అనుకున్నాడు, ఇది ప్రభు నాకు ఇచ్చిన ఈ తరుణం అనుకున్నాడు. ఈ తరుణాన్ని పోగొట్టుకుంటే నేను చాలా పోగొట్టుకున్న వాడని అవుతాను అనుకున్నాడు. వెంటనే ఆయన శిరస్సు వంచి నాకు బాప్తిస్మం ఇమ్మన్నప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయండి. వారిద్దరూ ఆ రథాన్ని దిగి నీళ్లలోకి దిగి దైవజనుడు ఫిలిప్పు మరి ఆ మంత్రి గారికి బాప్తిస్మం ఇచ్చాడంటండి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 39వ వాక్యంలో మనం గమనించినప్పుడు, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ఇక్కడ చూడండి, ఆ దైవజనుడి ఫిలిప్పును దేవుని ఆత్మ కొనిపోయిందట. ఎందుకంటే ఆ ఫిలిప్పు దేవుని చిత్తాన్ని చేసినవాడు, దేవుని ఆజ్ఞను నెరవేర్చినవాడు. ఆ రథంలో వెళుతున్న అతనిని పరిగెత్తుకుని వెళ్ళి కలవమన్నప్పుడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రయాసపడి దేవుడు ఇలా చెప్పాడు అని అలాగుననే శిరస్సు వంచి ఆ కార్యం కొరకై వెళ్ళాడు. అక్కడ దైవ కార్యానికి ఒక సాధనంగా వాడబడ్డాడు. దేవుని చిత్తానికి ఒక పాత్రగా వాడబడ్డాడు. దేవుని నీతిని అక్కడ నెరవేర్చగలిగాడు. దేవుని కొరకై ఒక ఆత్మను సంపాదించగలిగాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. మనం ఎప్పుడైతే ఆ దైవ ప్రణాళికకు శిరస్సు వంచి దేవుని ఆజ్ఞకు తల వంచి విధేయమై మనము ఆయన నడిపింపులో నడవగలుగుతామో, ప్రియులారా, మనం దేవుని ఆత్మచేత కొనిపోబడే వ్యక్తులుగా మనం ఉండగలుగుతామండి. మనకున్న పెద్ద అలవాటు ఏంటంటే, దేవుడు వద్దు అంటే మనం కావాలి అంటాం, ప్రభు కావాలి అంటే మనం వద్దు అంటాం,
ప్రభు వెళ్ళమంటే మనం ఉండిపోతాం, ప్రభు ఉండమంటే మనం వెళ్ళిపోతాం. అన్నీ కూడా మనకు వ్యతిరేకమే. దానికి ఎన్నో కారణాలు మనం చెప్తాం. అందుకే ఈ రోజున ఆ దైవాత్మ పూర్ణమై ఆ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడలేని వ్యక్తులుగా మారిపోతున్నామండి. నా ప్రియులారా, ఫిలిప్ అలా కాదు. అది ఎంత కష్టమైన ఎంత భారమైన ప్రభు చెప్పాడు, నేను వెళ్ళాలి, దేవుని చేత వాడబడే పాత్రగా నేను ఉండాలి. రథము వెంట వెళుతున్న అతన్ని పరిగెత్తుకొని వెళ్ళి కలవడం అంటే సాదాసీదా ఏం కాదండి. అయినా అతను ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఏమండి, ఆయన రథంలో వెళుతున్నాడు, నేను పరిగెత్తుకొని వెళ్ళి ఆయన కలిస్తే ఏం బాగుంటుంది, నాకు విలువ ఉంటుందా, నాకు ఘనత ఉంటుందా, నన్ను మరల భావి, ఇలాగా ఎన్నో చెప్పచ్చండి. అలా ఏం చెప్పలేదు. అంత విధేయుడు గనుక దేవుని ఆత్మచేత అతను కొనిపోబడ్డాడు. ఈరోజున మన వ్యక్తిగత అనుభవాలని సరిపోల్చుకుంటే మనం దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకు ఎంత విధేయులమై దేవుని చేత వాడబడే సాధనాలుగా మనం ఉండగలుగుతున్నాము, ఆయన పాత్రగా మనం బ్రతకగలుగుతున్నామనేది ఒక ప్రశ్నగా మనం వేసుకోవాలి. మనలో ఒక పరివర్తన కలగాలి. ఆనాడే మనము కూడా, ఆనాడు ఫిలిప్పును దేవుని ఆత్మ ఎలా కొనిపోయిందో అలాగునే మనం కూడా కొనిపోబడే ఒక ఆధ్యాత్మికమైన విలువ కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. దేవుని ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు లాజరు. దేవుని ఆత్మచేత కొనిపోబడ్డాడు ఫిలిప్పు. ప్రియులారా, మరి మనము కూడా ఇలాంటి అనుభవాలలో కొనిపోబడే ఆధ్యాత్మికమైనటువంటి స్థానానికి మనం ఎక్కి వెళ్ళవలసి ఉంది. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, కొనిపోబడే ఆ ఉన్నతమైన అనుభూతిని ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏదో రక్షింపబడ్డాము, బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్మను పొందాము అని చెప్పుకోవడం కాదు. ప్రభు, ఆనాడు మీరు అరణ్యమునకు కొనిపోబడిన వారై సాతాను ఆలోచనలు జయించినట్లుగా లాజరు విశ్వాసాన్ని కాపాడుకొని అబ్రహాము రొమ్మును కొనిపోబడిన వాడై విశ్రాంతి పొందినట్లుగా ఫిలిప్పు కథ కొనిపోబడి దైవ కార్యములను రుచి చూచిన వాడై ఆత్మచేత కొనిపోబడినట్లుగా మా వ్యక్తిగత బ్రతుకులలో అలాంటి అనుభూతిని మేము అన్వయించుకొని బ్రతకడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.